ఎవ్రీవన్. సో ఈ వీడియో వచ్చేసి టీఎస్పీఎస్సికి సంబంధించింది. తెలంగాణ స్టేట్లో ఈ పాటికే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో, ఈ నోటిఫికేషనే కాకుండా తెలంగాణ స్టేట్లోని ఏ గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నా టీఎస్పీఎస్సి రిజిస్ట్రేషన్ అనేది తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు చేసుకున్నట్లయితే వెంటనే చేసుకోండి. అండ్ ఆల్రెడీ చేసుకొని టీఎస్పీఎస్సి ఐడి మర్చిపోయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో మీకోసమే. సో టీఎస్పీఎస్సి ఐడిని ఎలా రిట్రైవ్ చేసుకోవాలి అంటే, సో దానికోసం మనకు కావాల్సిన డీటెయిల్స్ వచ్చేసి మన ఆధార్ కార్డ్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఎస్ఎస్సి మెమోలో ఏదైతే ఉందో, లేకపోతే ఆల్రెడీ టీఎస్పీఎస్సి ఐడి క్రియేట్ చేసినప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చామో ఆ డీటెయిల్స్ మాత్రమే ఎంటర్ చేస్తే సరిపోతుంది. దీనికి మీ మొబైల్ నెంబర్తో ఏ పని లేదు, జస్ట్ ఆధార్ కార్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అది ఎలా రిట్రైవ్ చేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తాను. సో దానికోసం మనం క్రోమ్ ఓపెన్ చేసి టీఎస్పీఎస్సి అని టైప్ చేయండి. అలా టైప్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఒరిజినల్ వెబ్సైట్ అనేది వస్తుంది. సో అందులో కింద చూసుకున్నట్లయితే నోటిఫికేషన్, డైరెక్ట్ రిక్రూట్మెంట్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, వన్ టైం రిజిస్ట్రేషన్, నో యువర్ టీఎస్పీఎస్సి ఐడి, నో యువర్ హాల్ టికెట్ నెంబర్ అని డిఫరెంట్ కాలమ్స్ అనేవి ఉన్నాయి కదా. సో అందులో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వన్ టైం రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు మనం రిట్రైవ్ చేసుకోవడానికి అయితే నో యువర్ టీఎస్పీఎస్సి ఐడి పైన క్లిక్ చేయండి. అలా చేసిన తర్వాత మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూస్ ఆధార్ కార్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని స్టార్ మార్క్ మెన్షన్ చేశారు. సో ఇలా స్టార్ మార్క్ మెన్షన్ చేయడం గల ఉద్దేశం ఏంటంటే అవి మ్యాండేటరీ డీటెయిల్స్ తప్పకుండా ఇవ్వాలి, లేకపోతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అయినా అడుగుతుంది. సో అలా కాకుండా చూస్ ఆధార్ కార్డ్ అని క్లిక్ చేశాను నేను. అండ్ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే మీ టీఎస్పీఎస్సి ఐడితో పాటు మీ మదర్ నేమ్, ఫాదర్ నేమ్ కూడా డిస్ప్లే అవుతుంది. సో ఇన్ కేస్ ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి. ఇఫ్ నాట్ త్రూ మొబైల్ నెంబర్ కూడా ట్రై చేయొచ్చు. వై నేను మొబైల్ నెంబర్ చెప్పలేదు అంటే, చాలా స్టూడెంట్స్ ఆర్ఎల్స్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఆ మొబైల్ నెంబర్ ఇప్పుడు యూజ్ చేయకపోయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ పోగొట్టుకొని ఉండొచ్చు. సో దానికోసమే నేను ఆధార్ నెంబర్తో చెప్పాను. అండ్ ఇన్ కేస్ వన్స్ మీరు ట్రై చేశాక నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ బిఫోర్ దట్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ బికాస్ ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ టీఎస్పీఎస్సి రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ బీ రెడీ టు rectify your queries. Thank you.